ఇవాళ రెండో రోజు కొనసాగనున్నాయి. ఇవాల్టి సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. ఇందుకోసం మొత్తం 10 ప్రశ్నల్ని సిద్ధం చేశారు. మరోవైపు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి మొండి చేయి చూపించడంపై సభ్యుల అభిప్రాయాలు సేకరించి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్నెస్ తనిఖీలు, తండాల గ్రామ పంచాయతీలుగా ఉన్న ఉన్నతీకరణ, ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, వాణిజ్య పన్నుల శాఖలో అవకతవకలపై సభ్యులు ప్రశ్నించనున్నారు. అదేవిధంగా నిజామాబాద్ పట్టణ అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా సముదాయం, ఎన్ఐటీ ఉద్యోగులుగా గుర్తింపు, ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల చెల్లింపుపైన ప్రశ్నలు సంధించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి, ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? గాయత్రి, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ రోజు మొదట ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఇందులో 10 ప్రశ్నలు ఉంటాయి. 10 ప్రశ్నల్లో ప్రధానంగా ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. అయితే గత కొంతకాలంగా ఆర్టీసీ కార్మికులంతా కూడా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గత ప్రభుత్వంలోనే కోరారు. అయితే దానికి సంబంధించి ఇక ఉత్తర్వులు అయితే రావాల్సి ఉంది. దానిపైన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అదేవిధంగా వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి అవకతవకలు ఈ సంబంధించినటువంటి ప్రశ్న కూడా ఉంది, ఇంపార్టెంట్. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల చెల్లింపు, రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ముఖ్యంగా రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో దీనిపైన కూడా వాడివేడిగా చర్చ జరిగేటువంటి అవకాశం మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. మరోవైపు ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత రుణమాఫీ పైన షార్ట్ డిస్కషన్ కూడా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ సంబంధించి గత కొద్ది రోజుల క్రితమే 6,000 కోట్లతో 11 లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీని చేసిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. గత మా ప్రభుత్వంలో 19,000 కోట్లతో మేము 33 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తే ఈ ప్రభుత్వం చాలా ఆ సంఖ్యను తగ్గించింది. అదేవిధంగా ఆ 19,000 కోట్ల నుంచి 6,000 కోట్ల ఇవ్వడం ఏంటి, నిబంధనల పేరిట మొత్తం రైతులను తగ్గించారు, రుణమాఫీ చేయలేదంటూ కూడా తీవ్రంగా ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ సంబంధించి చేసినటువంటి రుణమాఫీ చెప్పుకోవాలని కూడా అధికార పార్టీ భావిస్తూ ఉంటే, మరోవైపు నిబంధనల పేరిట రైతులను మోసం చేశారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ చర్చలో పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. దీనిపైన పెద్ద ఎత్తున దుమారం కూడా చెలరేగే అవకాశం మనకు ప్రస్తుతం కనిపిస్తోంది. మరోవైపు కేంద్ర బడ్జెట్లో తెలంగాణ సంబంధించి ₹1 కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే నిన్న ఆ విపక్షాలు బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మాకు చొరవ తీసుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాడలేకపోవడం వల్లే ఈరోజు తెలంగాణకు మొండి చేయి చూపారంటూ కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ కూడా ఇచ్చారు. ఈరోజు అసెంబ్లీలో ఖచ్చితంగా ఈ అంశంపైన తీర్మానం చేద్దాం, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపింది, కేంద్రం మనకు తెలంగాణకు మొండి చేయి చూపింది, కాబట్టి దీనిపైన ఖచ్చితంగా తమకు బడ్జెట్ నిధులు కేటాయించాలనే విషయాన్ని కూడా తీర్మానం చేసి పంపిద్దామంటూ కూడా ఇటు కేసీఆర్కు సవాల్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ చర్చలో కేసీఆర్ కూడా పాల్గొనాలని కూడా చెప్పిన నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ మరి వస్తారా రారా అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులపై పెట్టినటువంటి కేసులు, అదేవిధంగా గ్రూప్ 1లో 1:100 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులు ఎంపిక చేయాలి, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను పెంచాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం అయితే ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఈ వాయిదా తీర్మానంపైనే గట్టిగా పట్టుబట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ముఖ్యంగా చూసినట్టు ఈరోజు ఖచ్చితంగా సభలో నిరసన తెలియజేయాలి, ఎందుకంటే నిరుద్యోగులపై ఈ ప్రభుత్వం ఉక్కుమాదం మోపింది. ముఖ్యంగా చూసినట్టయితే విద్యార్థులపై లాఠీ ఛార్జీలు చేశారు, పెద్ద ఎత్తున హాస్టళ్లలో ఉరికించి పోలీసులతో కొట్టించారు. కాబట్టి ఖచ్చితంగా కేసులన్నీ కూడా ఎత్తివేయాల్సిందే, ఖచ్చితంగా ఈ అంశంపైన చర్చ జరగాల్సిందే. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ ఉద్యోగాలు కల్పించింది, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకపోగా విద్యార్థులపై నిరుద్యోగులపై లాఠీ ఛార్జీ చేయడం ఏంటంటూ కూడా ఒకవైపు మండిపడుతున్న నేపథ్యంలో ఈరోజు వాయిదా తీర్మానానికి కూడా పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలో సభలో కొంత గందరగోళ పరిస్థితి తలెత్తేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే రైతు రుణమాఫీ సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా ఈరోజు చర్చ గట్టిగా వాడివేడిగా జరిగేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.